I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 6th Sabbath School lesson study in Telugu. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 6వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని మన కుటుంబాల్ని ఈ 6వ సబ్బాతు బడి పాఠాన్ని ధ్యానించడానికి ప్రభువు ఆయన కృప మనకు అనుగ్రహించారు. ఈ యొక్క 6వ సబ్బాతు బడి పాఠంలో మనము నిర్గమకాండం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం అనగా 3 అధ్యాయాలు చదవబోతున్నాం. నిర్గమకాండం 13 నుంచి 15వ అధ్యాయం వరకు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదివి ధ్యానించండి. అనేకమైన మర్మాలు తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 6వ పాఠంలో కొనసాగబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 6వ పాఠాన్ని ధ్యానించడానికి నిర్గమకాండంలో ఉన్న 13, 14, 15 అధ్యాయాలు ధ్యానించే కృప దయచేస్తున్నారు. వందనాలు. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఇతరులకు ప్రభు ఈ యొక్క వీడియోను అందజేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు ప్రభు మేము ఈ లోతైన విషయాలు నేర్చుకుంటానికి నీ కృప దయచేయండి. ఈ మర్మాలు తెలుసుకోవడానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకుని మీకు యోగ్యమైన వారుగా మేము జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇంగ్లీష్లో మనకి ఇవ్వబడిన టైటిల్ ఈ యొక్క 6వ పాఠానికి త్రూ ద రెడ్ సీ అన్నారు. దీనిని మన భాషలో ఎర్ర సముద్రము గుండా ప్రయాణము అని నేను తర్జుమా చేస్తున్నాను. ఎర్ర సముద్రము గుండా ప్రయాణము అనగా ఎర్ర సముద్రంలో ఏ రీతిగా వారు ప్రయాణం చేశారు, ఏ రీతిగా వారు ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళారనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఉన్నది మనకి ఈ కంఠత వాక్యం. ప్రియ సోదరి సోదరులారా, గత పాఠంలో మనం ఆ పస్కా పండుగ గురించి నేర్చుకున్నాం. ఆ పస్కా పండుగ చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క విశ్వాసులకు, అనగా ఇశ్రాయేలీలకు. ఇప్పుడు మనం చేయని అవసరం లేదు. కారణం, ఈ పస్కా పండుగను మనం ఇప్పుడు ఆచరించిన అవసరం లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మన కొరకు పస్కా గొర్రె పిల్లగా ఈ లోకంలో ఆయన వచ్చి మన కొరకు బలియాగం అయిపోయారు కనుక మనము దానిని చేయనవసరం లేదు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే ఈ యొక్క పస్కా పండుగ ద్వారా వారు నేర్చుకున్న గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే దేవుడు ఆయన నమ్ముకున్న వారిని అద్భుత రీతిగా ఆయన కాచి కాపాడతారు, ఆయన విడిపిస్తారు అనే ఆధ్యాత్మిక పాఠాన్ని ఇశ్రాయేలీయులు నేర్చుకోగలిగారు. అయితే దేవుని యొక్క అద్భుతాల ద్వారా ఇశ్రాయేలీయులు దేవుడు ఈజిప్ట్ నుంచి విడిపించి ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన భూమి కానానుకు నడిపించారు. కనుక ఏ రీతిగా దేవుడు వారిని ఈజిప్ట్ నుంచి విడిపించి కానానుకు తీసుకువెళ్లారో అది మనందరికి కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో ఒక ఆధ్యాత్మిక పాఠం. మనల్ని కూడా త్వరలో ప్రభువారు పాపపు దాస్యాన్ని నుంచి విడుదల చేసి, అనగా మనం ఇశ్రాయేలీలు ఈజిప్టు బానిసత్వంలో కూరుకుపోయారు. మనం పాపపు బానిసత్వం, సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నాం, పాపంలో పడిపోయి ఉన్నాం. కనుక మనల్ని సాతాను నుంచి, పాపాన్ని నుంచి విడిపించి పరలోకపు కానానికి ఆయన విమోచించి తీసుకెళ్ళిపోతారు అతి త్వరలో. కనుక ఈ యొక్క పాఠాలు మనకి ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో సహకరిస్తున్నవి. అయితే ఆ దినాల్లో ఇశ్రాయేలుని ఈజిప్ట్ నుంచి వారు సొంత శక్తితో కానీ, ఏ మానవుల యొక్క శక్తితో కానీ, మరి యొక్క దేశం యొక్క సైన్యపు శక్తితో కానీ విడుదల చేయలేరు. కారణం, ఆ దినాల్లో ఈజిప్టు అంత బలమైన ఆర్థిక శక్తి కల దేశం, అంత బలమైన సైనిక శక్తి గల దేశం. అంటే మిలిటరీ పవర్ అంటాం మనం ఇంగ్లీష్లో. అనగా అంత సైన్యము, అంత బలమైన సైన్యము, అంత యోధులైన సైనికులు వారికి ఉన్నారు. కనుక వారి నుంచి ఏ మానవుడు కానీ, ఏ దేశం యొక్క
సైన్యం కానీ వారిని యుద్ధం చేసి విడిపించలేరు. దేవుడు మాత్రమే ఆయన అద్భుతాలు చేసి విడిపించగలరు. కనుక ఖచ్చితంగా ఈ యొక్క పస్కా పండగ ద్వారా అదైపోయిన ఆ రాత్రే వారికి విడుదల వచ్చేసింది. కనుక మనము ఈ యొక్క మూలవాక్యాన్ని ఒక్కసారి గమనించినట్లయితే కంఠత వాక్యాన్ని, ఈ కంఠత వాక్యంలో మోషే గారు ప్రజలతో ఈ విధంగా చెప్పారు, మీరు ఏ రీతిగా కూడా భయపడవద్దు, మీరు ఏ విధంగా కూడా ఆందోళన పడవద్దు, మీరు నిలిచి ఉండి చూడండి అంతే, మీరు నిలబడి చూడండి అంతే. దేవుడు మన పట్ల చేసే ఆశ్చర్య కార్యాన్ని, దేవుడు మన పట్ల చేయబోయే ఆ రక్షణ కార్యాన్ని, ఆ ఏ రీతిగా ఆయన విమోచిస్తారో మీరు నిలబడి చూడండి. అంటే మనము యుద్ధం చేయవలసిన పని లేదు, దేవుడే మనల్ని విడిపిస్తారు. ఈ దినాన్నే దేవుని యొక్క రక్షణ మన కళ్ళారా ఏ రీతిగా మనల్ని విడుదల చేస్తారు అనే విషయాన్ని మనం చూడగలం అని మోషే గారు వారికి భరోసా చెప్పారు. మరొక విషయం కూడా అన్నారు, మీరు ఈ దినాన్న చూస్తున్న ఈ ఐగుప్తీయులు, ఈజిప్ట్ వారు కాస్త దూరంలోనే వాళ్ళు గుర్రాల మీద రథాల మీద వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీలు భయపడిపోయి వారందరూ వచ్చి మమ్మల్ని చంపేస్తారని భయంతో ఏడుస్తున్నారు. అప్పుడు మోషే గారు అన్నారు, ఈ దినాన్న మీరు చూసిన ఈ యొక్క ఈజిప్ట్ వారు ఇక ఎన్నడూ వారిని మీరు చూడబోరు, ఇక మనకి వారు బ్రతికి కనపడరు అని చెప్పారు. మన తరపున యుద్ధం చేసేది యెహోవా, మన దేవుడైన యెహోవా, ఆయనే మన తరపున యుద్ధం చేస్తారు, మనం చేయవలసిన పని లేదు అని వారందరికీ కూడా భరోసా చెప్పారు. మనందరికీ తెలిసిన రీతిగా ఎప్పుడైతే దేవుడు ఆ పస్కా పండుగ జరిగిన ఆ రాత్రి, దాన్నే నీసాను 14 అంటున్నాం, నీసాను 14 అర్ధరాత్రి, మన లెక్కలో చూసుకుంటే 15 అనుకోవచ్చు. కనుక మరొక విషయం కూడా జరిగింది. అదేమిటంటే ఈ నీసాన్ నెలనే అబిబ్ అని కూడా అన్నారు. కానీ ప్రభు అన్నారు, మీకు విడుదల వస్తుంది కాబట్టి ఈ నెల మీకు మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ ఈ యొక్క సమయం నుంచి ఇదే మీకు మొదటి నెలగా ఉండాలి అని ప్రభువు చెప్పారు. అప్పుడు దేవుడు ఈజిప్ట్ అంతా కూడా ఎప్పుడైతే సంచరించారో, పర్యటించారో, అక్కడి నుంచి వెళ్ళారో, ఏ ద్వారబంధం మీద అయితే గొర్రెపిల్ల రక్తం లేదో ఆ యొక్క గృహంలో ఫరో ఇంటి మొదలు ఆ యొక్క భిక్షగాడి ఇంటి వరకు కూడా వారికి ఉన్న తొలిచూరు పిల్లలు, కుమారుడైన కుమార్తెనే చనిపోయారు, వారికి ఉన్న పశువులన్నీ చనిపోయాయి. ఈ విషయాలు మనం గత పాఠంలో కూడా నేర్చుకున్నాం. అప్పుడు రాజుగారు, ఫరో రాజుగారు వెంటనే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నారు. చూచారా, దీని విషయంలోనే మన యొక్క పాత కీర్తన పుస్తకంలో, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చక్కని పాట ఉండేది. ఈ మధ్యకాలంలో ఆ పాటను పాడటం లేదు, ఎక్కువ మందికి ఆ పాట రావటం లేదు. అది నా చిన్నప్పుడు పాడేవారు సంఘాలన్నిటిలో కూడా. ఆ పాట ఏమిటంటే, నా సంకటములన్నీ తీరిపోయాను, సంహార దూత నన్ను దాటిపోయాను. అంత పాడటానికి సమయం లేదు, కానీ కొంచెం పాడి వినిపిస్తాను ఒక్క ముక్క మీకు. నా సంకటములన్నీయు తీరిపోయెన్, సంహార దూత నన్ను దాటిపోయెన్, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొంది తిన్. కనుక ఆ సంహార దూత దాటిపోయారు కనుక నా సంకటాలని, అంటే నా సమస్యలన్నీ తీరిపోయాయి. గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు, ఆయన యొక్క రక్తంలో నేను కడగబడ్డానని చాలా చక్కని పాట. ఒకవేళ మీకు తెలిసినట్లయితే ఒక్కసారి మరలా పాడుకొని ప్రభుని స్తుతించండి. ఎప్పుడైతే ఫరో రాజు గారు వెంటనే వెళ్ళిపోండి, మీకున్న మందలు పశువులన్నీ తీసుకువెళ్ళిపోండి, మీ బిడ్డలు కూడా తీసుకువెళ్ళిపోండి, నాకు కనిపించొద్దు ఇంకా, వెళ్ళిపోండి, మీరు వెళ్తూ నన్ను దీవించి వెళ్ళండి అని మోషేను ఆయన కోరుకున్నారు. ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం గత పాఠంలో. నిర్గమకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో ఆ యొక్క 10వ తెగుల్లో తొలిచూరు వారందరూ చనిపోయారు. ఏ ద్వారబంధానికి రక్తం లేదో వారందరూ కూడా చనిపోయారు. తొలిచూరు వారందరూ కూడా, కుమారుడైన కుమార్తె అయిన వారి యొక్క పశువులన్నీ కూడా చనిపోయాయి. అయితే చూచారా, ఒక్క అధిపతి, ఒక్క నాయకుడి యొక్క కఠిన నిర్ణయం దేశం అంతటికీ కూడా ముప్పు తెచ్చేసింది. కనుక ప్రియ సోదరి సోదరులారా,
మనము చేసే నిర్ణయాలు, ముఖ్యంగా మనం నాయకత్వంలో ఉన్నట్లయితే అది చాలా ప్రాముఖ్యం. మన కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కూడా చాలా మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే ఫరో గారు నేర్చుకున్నది ఒక చిన్న పాఠం ఏమిటంటే, ఈ దేవుడే దీవులు ఇవ్వగలరు. మన దేవుళ్ళు దేవతలు 1500 దేవుళ్ళు దేవతలు ఉన్నారని మనం నేర్చుకున్నాం. ఎవరు ఏ సాయం చేయలేకపోతున్నారు. ఈజిప్ట్ వారందరూ కూడా ఫరోనే దేవుడిగా పూజించేవారు. ఫరో కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తన కుమారుడు కూడా, తొలిచూరు కుమారుడు కూడా చనిపోయాడు. కనుక ఎక్కడ చూసినప్పటికీ దుఃఖమే ఈజిప్ట్ అంతా కూడా. అయితే ఈ యొక్క ఫరో ఆ యొక్క ఆపదను తప్పించుకోవటానికి వెళ్ళిపోమన్నాడు, కానీ నిజంగా ఆయనలో మారు మనసు రాలేదు. ఎలా తెలుసు మనకి? వాళ్ళు వెళ్ళిపోయిన కొద్ది దినాలకే మరలా ఏమన్నాడు ఆయన? రండి, సైన్యం అంతా రండి, వెళ్ళి వాళ్ళని పట్టుకుని వెనక్కి తీసుకొచ్చేద్దాం అనేసి సైన్యంతో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే నిజంగా ఆయనకు మారు మనసు వచ్చి ఈ దేవుడు గొప్పవాడు, వాళ్ళని పంపించేద్దామని పంపించలేదు సుమా. ఆ సమయానికి ఆ ఆపద నుంచి గట్టెక్కటానికి. చాలాసార్లు ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఆ సమయంలో ఆ ఆపద గడిచిపోయినట్లయితే మరల మనం మామూలుగానే ఉంటున్నాం. మన యొక్క భాషలో ఒక సామెత ఉంటుంది, ఉల్లారితే లేడిపిల్ల అని. అంటే ఉల్లారితే లేడిపిల్ల పరిగెట్టేస్తుంది. అలాగే మనం కూడా ఆపద తగ్గిపోయిందంటే, ఆపద తొలగిపోయిందంటే మరలా ఎప్పుడు ఉండే స్థితిలోనే మామూలుగానే మనం లోకస్తులుగానే జీవిస్తున్నాం. కనుక ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాని ద్వారా మనము ఆధ్యాత్మికంగా జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రజలందరూ కూడా వెళ్ళిపోకముందు ఆ ముందు రోజునే వారి యొక్క చుట్టుపక్కల ఉన్న ఈజిప్ట్ వారి యొక్క దగ్గర వారి యొక్క వస్త్రాలు, వారికి ఉన్న ఆభరణాలు, వెండి బంగారు ఆభరణాలు అవన్నీ కూడా వారు అడిగి తీసుకున్నారు. వారు కూడా ఇచ్చేశారు. దేవుడు వారి యొక్క హృదయాల్ని తెరిచారు. కనుక వారు అడిగిన వెంటనే కూడా ఇక మేమేమో తర్వాత చూద్దాంలే అని అనకుండా వెంటనే వారికి కోరుకున్న మంచి వస్త్రాలు, వారికున్న ఆ బంగారు వెండి ఆభరణాలు, లేకపోతే బంగారు వెండితో చేసిన సమస్తాన్ని కూడా ఇచ్చేశారు. వాటిని వారు తీసుకువెళ్ళిపోయారు. దేని కొరకు ప్రభు తీసుకోమన్నారంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలు అనేక సంవత్సరాల పాటు వారికి వెట్టి చాకరీ చేశారు. దానికి వారికి తగిన జీతాన్ని, తగిన కూలిని ఇవ్వలేదు వీరు. అనగా వారి యొక్క శ్రమనంతటిని కూడా దోచుకున్నారు అనేక సంవత్సరాల పాటు. దానికి కొంత వీరికి లాభం కలిగేలాగా వారికి ఉన్న మంచి వస్త్రాలు, ఆ బంగారం వెండి ఆభరణాలు వీరు అడిగారు. అడిగిన వెంటనే వారు ఇచ్చారు. దొంగతనం చేయలేదు సుమా. అడిగారు, మాకు కావాలి తీసుకురండి, మాకు కావాలని అడిగారు, వాళ్ళు ఇచ్చేశారు. అవి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. అయితే ఒక విషయాన్ని మనం కూడా గుర్తించాలా, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలా. మన దగ్గర ఎవరైనా పనిచేస్తున్నట్లయితే, మన తోటలో కానీ, మన యొక్క పొలంలో కానీ, మన యొక్క గృహాన్ని కట్టడానికి కానీ, వారికి ఇవ్వవలసిన ఆ కూలి మనం చేయాల. అనగా మన విశ్వాసులే కదా, మన సంఘ సభ్యులే కదా, మనకు తెలిసిన వారే కదా అని వారికి తగ్గించి ఇవ్వకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు. అలా చేయటం వలన మనకి శాపం వస్తుంది. కారణం ఏంటి? మనం మన వలే మన పొరుగు వారిని ప్రేమించాలా. అది చేయకుండా మనము మన యొక్క పదవి, మన పలుకుబడి ఉపయోగించి ఇతరుల యొక్క శ్రమను మనం దోచుకున్నట్లయితే ఒక రోజున మనం దానికి దేవునికి లెక్క అప్పగించాలా. అయితే ఆ మొదటగా జన్మించిన వారిని మనం ఏమంటున్నామంటే వారు జ్యేష్ఠ పుత్రులు అంటున్నాం. పుత్రులు అయితే, లేకపోయినట్లయితే మొదటగా పుట్టిన కుమారులు అంటున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూసినట్లయితే, విశ్వాసము లేని క్రియ మృతము
అన్నారు ప్రభువారు. అనగా ఏది చేసినా సరే మనం విశ్వాసంతో ఆ క్రియను చేయాల. అయితే ఆ యొక్క ఈజిప్ట్లో ఇశ్రాయేలీల యొక్క ప్రథమంగా మొదటి పుట్టిన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారిని దేవుడు రక్షించారు. దేనివలన అంటే ఖచ్చితంగా మొదటిగా పుట్టిన వారు చాలా ప్రాముఖ్యంగా కుమారులు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, కుమారులకి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే కుమార్తెలకు లేదని కాదు సుమా, కుమార్తెలకు కూడా దేవుని యొక్క రక్షణ కార్యంలో వారికి కూడా సమానమైన పాత్ర ఉన్నది. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే వీరికి పాత నిబంధనలో ముఖ్యంగా నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో నీకు తొలిచూరుగా పుట్టిన వారందరినీ కూడా నీవు నా కొరకు ప్రతిష్ఠించాలన్నారు. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో తొలిచూరుగా పుట్టిన కుమారుల్ని నీవు నాకు ప్రతిష్ఠించాలా అని చెప్పారు ప్రభువారు. దానితో పాటు తొలిచూరుగా పుట్టిన ఆ యొక్క జంతువులన్నింటిని కూడా అనగా పశువులను కూడా దేవునికి అర్పించాలా. ఒకవేళ అది గాడిదైనట్లయితే గాడిదని దేవునికి అర్పించకూడదు, కానీ గాడిదకి బదులుగా ఒక గొర్రె పిల్లని అర్పించాలని చెప్పారు ప్రభువారు. సమయం ఉన్నప్పుడు నిర్గమకాండం 13వ అధ్యాయంలో చదవండి. అలాగే ఒక గుర్రం పుట్టిందనుకోండి, మొదటగా గుర్రాన్ని అర్పించకూడదు, గుర్రానికి బదులుగా ఒక గొర్రె పిల్లని అర్పించి దానిని విమోచించాలన్నమాట. రిడీమ్ అంటున్నాం ఇంగ్లీష్లో. అనగా గొర్రె పిల్ల ద్వారా ఆ గుర్రాన్ని లేదా గాడిదని కూడా విమోచించారు. కానీ అది తొలిచూరుగా పుట్టింది కనుక. అదే కుమారుడైనట్లయితే ఆ కుమారుడిని దేవునికి సమర్పించాలంటే బలి అర్పించడం కాదు సమా, ఆ కుమారుని తరపున ఒక గొర్రె పిల్లని అర్పించి దేవునికి సమర్పించాలన్నమాట, దేవుని యొక్క కార్యం కొరకు. ఇదే రీతిగా మనకి 24వ కీర్తన మొదటి అధ్యాయంలో ప్రభువారు అంటున్నారు, ప్రతీది కూడా ఈ భూలోకంలో ఉన్న ప్రతీది కూడా దేవునిది, మనది కాదు. దేవుడే సృష్టించారు సమస్తాన్ని, కనుక సమస్తం దేవునికే చెందుతుంది. అదే రీతిగా హగ్గై 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో మనకున్న ఆ బంగారం కానీ వెండి కానీ ఏ డబ్బైనా ఏదైనా సరే అది దేవునిది, దేవుడిచ్చారు కనుక దేవునిది సొత్తంతా కూడా. అయితే దేవుడు మనకి ఇచ్చారు కనుక దేవునికి మనం స్తుతియాగం చెల్లించాలా, మనకున్న బిడ్డల్ని ప్రభు మహిమ కొరకు పెంచాలా. కనుక మనము దేవుని ద్వారా రక్షించబడుతున్నాం. ఏ విధంగా రక్షించబడుతున్నాం? యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం, మనందరం కూడా విమోచించబడుతున్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయితే ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా ఈ రీతిగా విడిపించి నడిపించి తీసుకువెళ్ళారనమాట. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఈజిప్ట్ని విడిచి వెళ్తున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళే మోషే గారు యోసేపు యొక్క ఎముకలను తీసుకువెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. ద బోన్స్ ఆఫ్ జోసెఫ్, ఆయన యొక్క ఎముకలను దేనికి? యోసేపు గారు వారందరికి కూడా ఆ విన్నపం చేశారు ఆయన మరణించక ముందు. నేను మరణిస్తున్నాను, ఒక దినాన ప్రభు మిమ్మల్ని దర్శిస్తారు, మీకు విడుదలిస్తారు ఈ యొక్క ఈజిప్ట్ నుంచి. మీరు వెళుతున్నప్పుడు నా ఎముకలను, అనగా ఆయన సమాధి చేసేసి సమాధి అయిపోయిన చాలా కాలం తర్వాత ఇక ఎముకలే మిగులుతాయి, వాటిని తీసుకువెళ్ళి దేవుడిచ్చే ఆ వాగ్దాన భూమిలో నా స్వాస్థ్యం ఉంది, అక్కడ నా తండ్రి నా కొరకు కొన్న భూమి ఉంది, దానిలో నన్ను పాతిపెట్టండి అనగా నన్నంటే ఆయన ఎముకలను పాతిపెట్టండి అన్నారు. అలాగే చేశారు. అయితే ప్రియ సోదరులు, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. చూడండి యోసేపు గారికి ఎంత నమ్మకం ఉన్నదో, ఎంత విశ్వాసం ఉన్నదో. ఒక దినాన తప్పకుండా ప్రభు విడుదలిస్తారు నా ప్రజలకి, వారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి కానాను. దేవుడు వాగ్దానం చేశారు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు కూడా. దేవుడు వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అదే నమ్మకం మనకు కూడా కావాలి. కడవరకాల చివరి దినాల్లో ప్రభువు అన్నారు, నేను త్వరగా వస్తాను, రెండవసారి మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తాను అన్నారు. ఒకవేళ మరణించినట్లయితే వారిని మరణ నిద్ర నుండి మహిమ శరీరంతో లేపుతారు. బ్రతుకున్న మనకి కనురెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది. కనుక మనల్ని ఆయన పరలోకపు కానానికి తీసుకువెళ్ళిపోతారు.
ఈ యొక్క నమ్మిక, ఈ యొక్క విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అదేంటంటే మోషే గారు ఆయన సేవకులు ఎవరొకరికి ఆ ఎముకలు పట్టుకుని నడవండి అని ఎవరొకరికి ఆయన ఆజ్ఞ వేయొచ్చు, మీరు తీసుకురండి అని. అలా చేయలేదు ఆయన. ఆయనే చూడండి ఎంత శ్రద్ధ తీసుకుని ఆ యోసేపు గారి యొక్క ఎముకలను ఆయన తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఏం చేశారు? తర్వాత వారు వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత, ప్రవేశించడానికి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టేసింది ఏకంగా. ఈ 40 సంవత్సరాలు కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు వాటిని మోషే గారు తీసుకువెళ్తూనే ఉన్నారు, ఎక్కడ విడిచిపెట్టేయలేదు. ఎందుకు ఈ ఎముకలు తీసుకెళ్ళాలి? ఎక్కడ విడిచిపెట్టేద్దాం, ఎక్కడ కప్పెట్టేద్దాం అనుకోలేదు ఆయన. వాటిని అలాగే తీసుకువెళ్ళారు. వారు వాగ్దాన భూమిలోకి, కానాన్లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు షెక్కేము అనే ప్రాంతంలో, అక్కడ ఆ యొక్క షెక్కేములో యాకోబు గారు ఆ దినాల్లో ఒక చిన్న స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం ఎవరి దగ్గర కొన్నారంటే హామోరు, ఆయన షెక్కేము యొక్క కుమారుడు అనమాట. 100 వెండి నాణ్యాలతో కొన్నారు. ఆ 100 వెండి నాణ్యాలతో కొన్న భూమి స్వాస్థ్యంగా యోసేపుకు తన కుమారులకు వచ్చింది. దానిలో తీసుకెళ్ళి సమాధి చేశారు. చూచారా ఎంతగా వారు శ్రద్ధ తీసుకున్నారో? అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం మరొక విషయాన్ని కూడా నేర్చుకోవాలా. అదేంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేలీలు ఈజిప్ట్ విడిచి వెళ్ళిపోయారో, వారికిక వారి పొలాల్లో పనిచేసేవారు లేరు, వారి గృహాల్లో పనిచేసేవారు లేరు, వారి పశువులను కాచేవారు లేరు. వారికి ఎంతో నమ్మకంగా ఏదో కొంచెం డబ్బులతోనే, అంటే చీప్ లేబర్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే కొద్ది డబ్బుతోనే అంత ఎక్కువ పని చేసేవారు, వారి ఇటుకలు చేసేవారు. ఇక ఎవరు లేకపోయారు. అప్పుడు ఈజిప్ట్ వారు అందరూ అనుకుంటున్నారు, ఎంత పొరపాటు చేసేసాం, వాళ్ళని ఎందుకు పంపేశాం, వాళ్ళని ఇక్కడే ఉంటే పోతే పోయింది, ఏదో తెగులు వస్తే వచ్చాయి. కానీ మరి ఇప్పుడు ఎవరు పని చేస్తారు మనకి? మన పశువులు ఎవరు కాస్తారు, మన పొలాలు ఎవరు చూస్తారు అన్నట్లుగా వారికి ఏమీ ఉన్నతమైన ప్రాముఖ్యమైన బాధ్యతలు అయితే సైన్యంలో వారిని పెట్టుకోలేదు. వారి చేత ఈ కఠినమైన పనులు, కష్టమైన పనులు, ఆ యొక్క చెమటూర్చి చేయవలసిన పనులే చేయించారు. అయితే అవి చేసేవారు లేరు ఇప్పుడు. కారణం ఈ కష్టతరమైన పనులన్నీ కూడా ఈజిప్ట్ వారు ఇశ్రాయేల్ చేత చేయించారు. ఈజిప్ట్ వారేమో చక్కగా సుఖంగా ఉండే తెల్లని వస్త్రాలు వేసుకుని చేసే పనులు అనమాట. ఇంగ్లీష్లో వైట్ కలర్ జాబ్ అంటాం. అంటే ఏదో ఒక నాయకుడిలాగా, ఒక ఆఫీసర్ లాగా అలా ఉండేవారు అనమాట. కనుక ఇప్పుడు వారికి చేసేవారు లేరు కనుక ఏదో రీతిగా మరలా మనం వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చేయాల అన్నట్టుగా వారు అనుకున్నారనమాట. సో కనుక ఫరో రాజు గారు తన సైన్యం అంతా వెంటనే వెళ్ళిపోయారు. ఆ రథాల మీద, గుర్రాల మీద వెళ్ళిపోయారు ఏకంగా. అయితే మరి ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవుడు ఇశ్రాయేలీలను ఆ ఫిలిస్తీయుల మార్గం గుండా తీసుకువెళ్ళొచ్చు. ఫిలిస్తీయుల మార్గం గుండా అంటే ఫిలిస్తీయులు ఉండే ప్రాంతం గుండా వెళ్ళినట్లయితే ఈజిప్ట్ నుంచి అది దగ్గర దారి ఎక్కడికి వెళ్ళటానికి, కానాను వెళ్ళటానికి. కానీ అటు వెళ్ళటానికి కనుక ఫిలిస్తీయుల దేశం గుండా వెళ్ళాలంటే చక్కని రోడ్లు ఉన్నాయి ఆ రోజుల్లోని. వారికి ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న రోడ్లే మంచి రోడ్లు ఉన్నాయి. అలా వెళ్ళినట్లయితే ఒకవేళ ఫిలిస్తీయులు యుద్ధం చేస్తారు, అప్పుడు ఆ యుద్ధంలో వీరందరూ కూడా కాస్త మళ్ళీ భయపడి వెనకడుగు వేసి మళ్ళీ తిరిగి ఈజిప్ట్ వెళ్ళిపోతారేమో అని ప్రభువారు దూరంగా అనగా చుట్టూ తిరిగి వెళ్ళే ఆ యొక్క మార్గాన్ని, అనగా అరణ్య మార్గాన్ని ఎంచారు. ఇక సముద్రం గుండా, ఎర్ర సముద్రం గుండా తీసుకువెళ్ళటానికి. దేవునికి తెలుసు ఆ యొక్క అరణ్య మార్గంలో వారికి కొనుక్కోవటానికి ఏముండదు, తినటానికి ఏముండదు, ధరించడానికి ఏముండదు. కారణం ఇక్కడ ఏమి గ్రామాలు లేవు కనుక అరణ్య మార్గంలో మరి కొనుక్కోవటానికి ఏమీ కూడా ఉండవు. వస్త్రాలు కానీ, వసతులు కానీ, సరుకులు కానీ, ఆహార పదార్థాలు కానీ ఏది ఉండదు. ఇక అరణ్య మార్గం అది. అరణ్య మార్గం అంటే రోడ్లు ఏమి ఉండవు, అవన్నీ కూడా రకరకాల తుమ్మ చెట్లతో ఉన్న ఆ ప్రాంతాలు, తుమ్మ ముళ్ళు ఉంటాయి. ఇదంతా కూడా ఇసుక ప్రాంతం. అలాంటి దాని ద్వారా నడిపించారు. దేవునికి తెలుసు అక్కడ ఏమీ దొరకదని, కష్టాలు ఉంటాయని. అయినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా వారిని ఆదుకోవటానికి, వారికి కావాల్సిన ఆహారం అనుగ్రహించడానికి, వారికి కావాల్సిన సమస్తాన్ని ఇవ్వటానికి దేవుడు ముందుగానే ఆయన ప్రణాళికలో ఏర్పాటు చేసేశారు. అది ప్రజలకు తెలియదు, మోషే గారికి కూడా తెలియదు, దేవుడు ముందు చెప్పలేదు వారికి. కానీ ఈ మార్గం గుండా వెళ్ళమన్నారు, సరైన మార్గం గుండా వెళ్ళారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. మనకు కూడా అనేక మార్లు మనము మన జీవితాలు, మన కుటుంబాలు కూడా
అటువంటి అరణ్య మార్గంలో ప్రభువు నడిపిస్తున్నారు కొన్ని సందర్భాల్లో. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా ఆ విధంగా కష్టాలు, అనేకమైన సవాళ్ళు, అనేకమైన ఇబ్బందుల్లో నీవు నీ కుటుంబం వెళ్తున్నారా? అది ఒక అరణ్య మార్గంగానే నువ్వు పరిగణించు. అయితే దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆ యేసు ప్రభు మనతో ఉన్నట్లయితే అది అరణ్య మార్గం అయినప్పటికీ ఆనందకరమైనది. అది అరణ్య మార్గం అయినప్పటికీ ఆ తుమ్మ చెట్లు, పెద్ద పెద్ద ముళ్ళున్న ఆ ప్రాంతం అయినప్పటికీ ఎంతో క్షేమమైన ప్రయాణాన్ని ప్రభు మనకు అనుగ్రహించగలరు. కారణం, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నేను మీతో ఉన్నానని భరోసా ఇవ్వటానికి ఆ మేఘం ఎప్పుడైతే కనపడుతుందో, మేఘస్తంభం, వారికి తెలిసిందేమిటి? ప్రభు మనతో ఉన్నారు, నడిపిస్తున్నారు మనల్ని. రాత్రి అగ్నిస్తంభం కనిపిస్తుంది అనగా ప్రభు మనతోనే ఉన్నారని. ప్రభు మనతో ఉన్నట్లయితే ఎటువంటి సవాళ్ళు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎర్ర సముద్రమే అడ్డొచ్చినా దాన్ని కూడా పాయలు చేసి, దానిలో కూడా ఆరిన నేలిచ్చి, దానిలో కూడా క్షేమం ఇచ్చి మనల్ని అవతలకి నడిపించగలిగే శక్తి, సత్తా యేసు ప్రభువుకు ఉన్నాయి. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా అటువంటి సమస్యలు వచ్చినట్లయితే, అరణ్య మార్గంలాగా నీ జీవితం, నీ కుటుంబం నడుస్తున్నట్లయితే నువ్వు దుఃఖపడొద్దు, బెంబేలు పడొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. వారు వెళ్తున్న సమయంలో ప్రభు అన్నారు, ఎర్ర సముద్రం ప్రక్కన ఈ కొన్ని వెళ్ళవలసిన మార్గాన్ని ప్రభు చెప్పారు, అరణ్య మార్గం గుండా వెళ్ళమని. ఆ సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం దగ్గర వారిని అక్కడ ఆగమన్నారు. అక్కడ ఆగేటప్పటికి ఫరో రాజు గారు, ఆయన రథాలు, ఆయన గుర్రాలు, 600 రథాలు ఏకంగా, ఆ గుర్రాలు, అనేకమైన గుర్రాల మీద గుర్ర రౌతులు, వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు. దేనికి? ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి వారిని చేత ఆ బానిసత్వ పనులు చేయించాలని. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దూరం నుంచి వారిని చూచారో, అనగా చాలా దుమ్ములేస్తుంది ఇసుక ప్రాంతం కనుక, గుర్రాలు రథాలు వస్తుంటే ఇసుక దుమ్ములేస్తుంది. ఏంటని చూస్తుంటే వారి దగ్గరికి వచ్చేస్తున్నారు. వారిని చూసేటప్పటికి ఇశ్రాయేలీలకు అందరూ కూడా భయం వేసేసి, వీరు వచ్చేస్తున్నారు, మనల్ని పట్టుకుని చంపేస్తారు మనల్ని అనేసి మోషే గారి మీద సణుక్కోవటం మొదలుపెట్టారు. మాకు ఐగుప్తుల సమాధి స్థలాలు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఇక్కడ చంపేయాలనుకుంటున్నావా మమ్మల్ని అన్నారు. ఇప్పటికి ఎన్ని అద్భుతాలు చూశారు? 10 తెగుళ్ళు, 10 అద్భుతాలు చూశారు. వారి కళ్ళ ముందే ఈజిప్ట్ వారందరూ కూడా తొలిచూరు వారు చనిపోయి దుఃఖిస్తుంటే, వేరు ఇంట్లో ఇశ్రాయేలీలకి కనీసం ఒక చిన్న కుక్క పిల్ల కానీ, మేక పిల్ల కానీ చనిపోలేదు. అది నాన్న అంత అద్భుతాన్ని కళ్ళ చూచి, 10 తెగుళ్ళు చూచి, ఆ 10 తెగుళ్ళలో కూడా ఇశ్రాయేల్కి ఏ కీడు కలగలేదు. అది చూచి కూడా మరలా ఎప్పుడైతే ఆపద వచ్చిందో, శత్రువులు వస్తున్నారో, వారు అంటున్నారు, మాకు చనిపోతే సమాధి చేయడానికి ఈజిప్ట్లో స్థలాలు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఇక్కడ చంపేయాలనుకుంటున్నావా మమ్మల్ని అని మోషే గారి మీద సనుక్కున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనం కూడా ఈ రీతిగానే ప్రవర్తిస్తున్నామేమో. ఒకవేళ అనేక సందర్భాల్లో ప్రభు మనకు మేలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు ఇస్తున్నారు. అవన్నీ ఎప్పుడు పొందినప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, మరలా కొద్ది కాలానికే మర్చిపోతున్నాం, మరలా మామూలే. మళ్ళీ ఇంకొక సవాళ్ళు వచ్చిందంటే, ఆపద వచ్చిందంటే, అనారోగ్యం వచ్చిందంటే మరలా నాకేందుకు కష్టం రావాలా, నేను ఆలయానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, తక్కిన వారి కంటే నమ్మకంగా ఉంటున్నాను, వారు తక్కిన వారు రకరకాల దుష్టకార్యాలు చేస్తున్నారు, నేను అటువంటివి చేయట్లేదు, అయినప్పటికీ నాకే ఇబ్బందులు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్న గురించి నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అన్నట్లుగా దేవుని కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తున్నాం, కొన్నిసార్లు దేవుణ్ణి నిందిస్తున్నాం కూడా. అటువంటి స్థితిలో ఉన్నావా ప్రియ సోదరి నీవు కూడా? అయితే వారు విశ్వాసంతో వెళ్ళాలా? అయితే ఆ యొక్క కంఠధ్వచనంలో గమనించాం కదా, నిర్గమకాండం 14 అధ్యాయం 13-15 వచనాల్లో మోషే గారు ఏమన్నారు? మీరు విశ్వాసంతో ఉండండి, భయపడొద్దు, మీరు భయపడొద్దు. అయితే ఆయన యొక్క చెప్పిన గొప్ప వర్తమానం ఏంటంటే ఇశ్రాయేలీయులందరికీ, మీరు భయపడొద్దు, దేవుడు మనతో ఉన్నారు. నిర్గమకాండం 14 అధ్యాయం 13వ వచనంలో ఏ విధమైన భయం మీకు అవసరం లేదు, మీరు నిలబడి చూడండి అంతే. దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారో, ఏ విధంగా మనల్ని విడిపిస్తారో, ఏ విధంగా మనకు విమోచన ఇస్తారో మీరు నిలబడి చూడండి అంటే, అందుగా మీరు ఏదో రాళ్ళు తీసుకోండి, లేకపోతే మీరు ఏదైనా కట్టెలు తీసుకోండి, యుద్ధం చేద్దాం, ఏమీ అనలేదు. మీరు నిలబడి చూడండి అంతే, దేవుడే చేస్తారు కార్యాలన్నీ కూడా. అప్పుడు దేవుడు ఏ రీతిగా మనకి విడుదల ఇస్తారన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు. మన దేవుడైన యెహోవా మన తరపున యుద్ధం చేస్తారు అని వారందరికీ కూడా ధైర్యాన్ని నూరిపోశారు. అయినప్పటికీ
ఇశ్రాయేలీలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాన్ని చూసినప్పుడు మా దేవుడు లాంటి దేవుడు లేడనేవారు. మరలా కాసేపటికి మరలా మర్చిపోయేవారు. చాలా సందర్భాల్లో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అటువంటి అల్ప విశ్వాసం కాకుండా మోషే లాంటి నిబ్బరము విశ్వాసం మనకు కావాలా. వారందరూ కూడా విలిపిస్తుంటే ప్రభువారు అన్నారు, మోషే నీ చేతిలో ఉన్న ఆ కర్రతో ఒక్కసారి ఈ యొక్క సముద్రం మీద, ఎర్ర సముద్రం మీద చాపి ఆ యొక్క కర్రతో నీటిని అటు ఇటు విడదీ అన్నారు. కర్రతో సముద్రం నీటిని ఏ రీతిగా విడదీయగలం? కర్ర ఇలా చాచినట్లయితే ఏ విధంగా మనం ఇక్కడి నుంచి దాటిపోగలం? కారణం వెనకాలేమో ఫరో గారు ఆయన సైన్యం అంతా రథాల మీద గుర్రాల మీద వచ్చేస్తున్నారు. ముందేమో వారికి ఒక ఎర్ర సముద్రం. మన యొక్క భాషలో అంటారు కదా, ఏమని, వెనక్కి వెళ్తే గొయ్యి, ముందుకు వెళ్తే నుయ్యి అంటారు. ప్రక్కనేమో మనకి చరిత్ర చెప్పేదండి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి అన్నమాట. అనగా కుడి ప్రక్కకు కానీ ఎడం ప్రక్కకు కానీ తప్పించుకునే అవకాశం లేదు. పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి కనుక వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం శత్రువులు వచ్చేస్తున్నారు. ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, సముద్రం ఉంది. ఇక అలాగా ఇక మరణము తప్పదు, ఎట్టి పరిస్థితులు కూడా మరణము తప్పదు అనే పరిస్థితి వారికి వచ్చేసింది. అయితే అటువంటి పరిస్థితులు కూడా ప్రభు ఏమన్నారు, నేను మీ తరపున యుద్ధం చేస్తానన్నారు. ఎప్పుడైతే మోషే గారు కర్రని ఈ విధంగా చాపారో, ఆ కర్రతో ఒక సాదృశ్యంగా నీటిని అటు ఇటు కదిపారో, సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. 6 నెలలు వచ్చేసింది. ఇది సాయంత్రం వేళ జరిగింది. అదే పగలైనట్లు అప్పుడు ప్రభువారు అన్నారు, వెళ్ళండి మీరందరూ కూడా. ఆ యొక్క సముద్రం 2 పాయలు విడిపోయింది, 6 నెలలు వచ్చేసింది, మీరు నడిచి వెళ్ళిపోండి అన్నారు. అయితే ఒకవేళ మామూలుగా వేరే రోజు అయినట్లయితే, శత్రువులు ఈజిప్ట్ వారు వారిని తరుముకుంటూ రాకపోయినట్లయితే, ఆ విధంగా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన 6 నెలల వారి ముందు కనిపించినప్పటికీ మేము వెళ్ళం, కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఆ సముద్రం 2 కలిసిపోతుంది, మేము అందులో చనిపోతాం, మేమేమో మా మందలు మా కుటుంబాలన్నీ కూడా కొట్టుకుపోతాం, మేము వెళ్ళమంటే వెళ్ళం అనేసి వారు భీష్మించేవారు. కానీ శత్రువు వెనకాల శత్రువులు తరుముకు వస్తున్నారు. ఇక వేరే మార్గం లేదు. కనుక వేరే మార్గం లేదు కనుక ఆ తెరవబడిన మార్గంలోనే వెళితేనే వారికి ఏ రీతిగా అయినా కాస్త భరోసా ఉంటుంది, వారు బ్రతికే అవకాశం కలుగుతుంది. కనుకనే ముందుకు వెళ్ళారు. దాంతోపాటు రాత్రి వేళ ఆ ప్రక్కని ఈ ప్రక్కని సముద్రం పెద్ద గోడలాగా, ఇది ఒక తాటి చెట్టు ఎత్తు కాదు సుమా, సముద్రం అంటే ఎంత లోతుంటుంది, కొన్ని వందల తాడి చెట్లు ఎత్తంతా ఆ ప్రక్కన ఈ ప్రక్కన గోడలాగా ఉన్నది ఏకంగానే. కానీ ఆ చీకటిలో అది వారికి ఎక్కువగా గుర్తించలేకపోయారు. 6 నెలలు ఉంది, వెనకాల మనం కాస్త ఆలస్యం చేసినట్లయితే వాళ్ళు వచ్చి మనల్ని పట్టేసుకుంటారు అని త్వరగా ఆ సముద్రం, పాయలైపోయిన సముద్రం 6 నెలలు నడిచి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతమో చూడండి. ఎలా సాధ్యం ఇది? సముద్రాన్ని ఎవరు విడగొట్టగలరు? సముద్రాన్ని ఎవరు పాయలు చేయగలరు? 6 నెలల ఎవరు అనుగ్రహించగలరు సముద్రంలో? అయితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు సమస్తాన్ని సృష్టించారు ఆయన మాటతో. ఆయన మాటకు సముద్రం లోబడుతుంది, గాలి లోబడుతుంది, ఏదైనా లోబడుతుంది. కనుక మనం నమ్ముకుంటున్న దేవుడు యేసుప్రభువు వారు, ఆయన ఎంతో శక్తి. అనేక సందర్భాల్లో ఆయన శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. అయితే ఎప్పుడైతే వారు ఆ యొక్క 6 నెలల్లో ఆ యొక్క సముద్రంలో నడిచి వెళ్ళిపోతున్నారో, దానిని గమనించిన ఈజిప్ట్ వారు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నట్లుగా నిర్గమకాండం 14:21 నుంచి మనం చదువుతున్నాం. అయితే ప్రభువారు ఆయన యొక్క దూత అని చెప్పబడ్డది, కానీ నిజానికి ఆయన ప్రభువు, లార్డ్ అని చెప్పబడ్డది. ఆయన మన యొక్క మూల భాషలో కానీ, హిబ్రూలో కానీ, ఇంగ్లీష్లో కానీ ద లార్డ్ అన్నమాట. అయితే ద ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అన్నారు. అనగా దేవుని యొక్క దూత, అనగా వట్టి దూత కాదు, దేవుడే వారు ముందుగా నడిపించారు. అప్పుడు ఎప్పుడైతే ఈజిప్ట్ వారు మనం కూడా వెళ్ళిపోవచ్చని వారు కూడా వాళ్ళని వెంబడించి వెళ్ళిపోతున్నారు. నిర్గమకాండం 14:22-23 గమనించినట్లయితే వెళ్ళిపోతుంటే ఆ యొక్క దేవుడు వచ్చి వీరిద్దరికి మధ్యగా నిలబడ్డారు. మధ్యగా నిలబడితే అనగా ఇశ్రాయేలు సైన్యం, అనగా ఇశ్రాయేలు అందరూ కూడా ముందు వెళ్ళిపోతున్నారు, వారికి మధ్యన దేవుడు నిలబడ్డారు. అయితే ఈజిప్ట్ వారికేమో కటిక చీకటిగా ఉంది, ఇశ్రాయేలీల వారికేమో ఆ యొక్క అగ్నిస్తంభంలాగా వెలుగుంది. ఆ వెలుగులో వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఈ చీకట్లో ఎటు వెళ్ళాలో వీళ్ళకి స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం కలగట్లేదు. కొంచెం అటు ఇటు వెళ్తే మరలా ఆ యొక్క ఆ ప్రక్కని ఈ ప్రక్కని సముద్రం గోడలాగా ఉంది కదా అని నీటిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. కనుక జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలా. వారి దగ్గర ఏదన్నా
అవకాశం ఉంటే ఏదైనా చిన్న దీపం ఉంటే మరి దీపాలు అయిన కూడా తీసుకుని రాలేదు వాళ్ళు. కనుక చాలా కష్టాలు పడిపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకేమే వెలుగు. ఆ యొక్క ఇశ్రాయేలీయులకి దేవుడు అగ్నిస్తంభంగా నడిపించారు. ఈజిప్ట్ వారికి కటిక చీకటి అయిపోయింది. ఎంత అద్భుతం జరిగిందో చూడండి. వారు మధ్యకి వెళ్ళిన తర్వాత అప్పటికి తెల్లవారుజాము, అంటే మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే తెల్లవారుజాము కోడి కూయటం అంటాం కదా, కోడి కోత సమయం. అందుకే దాదాపు 3, 3:30, 4 ఆ సమయంలోనమాట. ఆ సమయానికి వీరు ఈజిప్ట్ వారు మధ్యకు వచ్చేశారు, అంటే సముద్రం మధ్యకు వచ్చేశారు. ఆ ఇశ్రాయేలీయుల వారు ముందే నడుస్తున్నారు. అప్పుడు దేవుడు చూచి వారికి ఇబ్బందులు కలిగజేశారు. ఏ విధంగా ఇబ్బందులు కలిగజేశారు? చీకట్లోని ఏదో రీతిగా వారు వచ్చేయాలన్నట్టుగా నెమ్మదిగా వచ్చేస్తున్నారు అన్నాడు. ఆ చీకట్లోనే వచ్చేస్తుంటే వారి యొక్క రథాల యొక్క ఆ చక్రాలు, ఆ రథాలకున్న చక్రాలు ఊడిపోవటం ప్రారంభించాయి. ఎప్పుడైతే రథాల చక్రాలు ఊడిపోతున్నాయో వారిని ఒకరు చెప్పుకుంటున్నారు ఈజిప్ట్ వారు, ఇశ్రాయేలు దేవుడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, మనకు దెబ్బతీస్తున్నాడు, మనల్ని నాశనం చేసేస్తాడు, రండి పారిపోదాం. కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇశ్రాయేల్ దేవుడు మనల్ని నాశనం చేసేస్తాడు ఈ యొక్క సముద్రంలోనే, నడండి వెళ్ళిపోదాం అంటున్నారు. మధ్యకు వచ్చేసరి ఎక్కడికి వెళ్తారు? వెనక్కి వెళ్ళాలంటే ఇంకా సగం దూరం, ముందుకు వెళ్ళాలన్నా సగం దూరమే. అప్పుడు దేవుడు అన్నారు మోషేతోటి, మోషే నీ కర్రను మరలా చాపు అనగానే మోషే కర్రను మరలా వెనక్కి ఇలా చాపేటప్పటికి ఆ యొక్క ఆ సముద్రం 2 పాయలు కూడా మరలా కలిసిపోయాయి. కలిసిపోతే ఏం జరిగింది? ఆ యొక్క ఈజిప్ట్ వారందరూ కూడా ఫరోతో సహా, ఫరో గారు కూడా లోనికి వచ్చేసారు కదా సముద్రంలోకి. ఆయన రథం మీద 600 రథాలు, అంటే యోధులైన సైనికులు, యోధులైన ఆ యొక్క యుద్ధశూరులందరూ కూడా రథాల మీద, గుర్రాల మీద వచ్చేసారు. అందరూ కూడా సముద్రంలో కలిసిపోయి, మనమంటాం మన భాషలో దిక్కులేని చావు అంటాం, అలాగా అందరూ కూడా చనిపోయారు ఫరోతో సహా. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14 అధ్యాయం ఒక్కసారి చదివి చూడండి. ఆఖరి భాగంలో ఒక్కరు కూడా మిగలలేదు. ఇక ఈజిప్ట్ వారిలో ఒక్కరు కూడా మిగలలేదు. ఇశ్రాయేలీలు ఒక్కరికి ఏ కీడు కలగలేదు. క్షేమంగా వారు ఒడ్డుకు వెళ్ళిపోయారు, ఏకంగా అవతల ప్రక్కకి. చూచారా దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం నమ్ముకున్నట్లయితే దేవుడు మనల్ని అద్భుత రీతిగా కాపాడతారు, నడిపిస్తారు. ఆయన మనల్ని ఆదుకుంటారు. కనుక ప్రభు మీదే ఆధారపడదాం. ఈ కడవరకాల చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. అనేకమైన సవాళ్ళు సాతాను తెచ్చిపెడతాడు, అనేకమైన ఇబ్బందులు తెచ్చిపెడతాడు మనకి. అయినప్పటికీ మనం లోకం వైపు చూడొద్దు, ఈ పాపపు జీవితంలో మరల పాల్గొనొద్దు. యేసు వైపే చూస్తూ మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో యేసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెంలో మనం చివరికి చేరాలి, గురి చేరాలన్నమాట. యేసు ప్రభు వైపు చూస్తూ మనం నడిచినట్లయితే, మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 14 అధ్యాయంలో పేతురు గారు యేసు ప్రభు వంక చూస్తూ నడిచినంతసేపు కూడా ఆ అలలు ఏమీ చేయలేకపోయాయి ఆయన్ని. ఆ నీటి మీదే నడిచేశాడు. ఎప్పుడైతే వెనక్కి చూశాడో మునిగిపోవటం ప్రారంభించాడు. మనం కూడా యేసు ప్రభు వైపు చూస్తూ విశ్వాసంతో మన యొక్క ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. చివరిగా చూడండి ఏం చేశారో. నిర్గమకాండం 15 అధ్యాయాన్ని కూడా ప్రార్థనాపూర్వకం చదవండి. వెంటనే వారు అందరూ కూడా ఒడ్డుకి చేరిపోయిన తర్వాత మోషే గారు ఒక విజయ గీతాన్ని, దేవుడు ఏ రీతిగా ఆ శత్రువుల్ని, వారి గుర్రాల్ని, వారి రథాలన్నింటినీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచి నాశనం చేసేశారో అనే ఆ యొక్క విషయాలన్నీ కూడా ఒక పాట రూపంలో పాడారు ఆయన మోషే గారు. అదే పాటను వాళ్ళ అక్క అయిన మిరియాం గారు, అక్కడున్న ఆమెతో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా వారు పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అనగా కంజర్ లాంటి అన్నమాట, అవి వాయిస్తూ వారు దేవుని స్తుతించారు. కనుక ఇది విమోచన గీతం. నిర్గమకాండం 15 అధ్యాయం విమోచన గీతం. వారు దేవుని స్తుతించారు. ఇదే విమోచన గీతాన్ని ప్రకటన గ్రంథం 15 అధ్యాయంలో 1,44,000 మంది పరలోకంలో వారు నిరంతరం కూడా ఈ విమోచన గీతాన్ని పాడతారు. సాంగ్ ఆఫ్ రిడెంప్షన్ అంటున్నాం. దీన్ని క్రొత్త పాట అని కూడా అంటున్నారు. అనగా దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో ఈ పాపం నుంచి, శోధన నుంచి, శాపాన్ని నుంచి, సాతాన్ నుంచి ఏ రీతిగా దేవుడు మనల్ని తప్పించి కాచి కాపాడతారనే విషయాన్ని
ఒక పాట రూపంలో పాడబోతున్నారు. రక్షించబడిన జనాంగం, ముఖ్యంగా ప్రత్యేకించబడిన జనాంగం అనగా పరలోకంలో ఉండేది 144,000 మాత్రం కాదు సుమా. ప్రకటన గ్రంథం 7 అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఎవరూ లెక్కించలేనంతమంది పరలోకంలో ఉంటారని యోహాను గారు చెప్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఇశ్రాయేలీయులు ఏ రీతిగా విశ్వాసంతో ఆ ఎర్ర సముద్రాన్ని 6 నెలల్లో నడిచి వెళ్ళారో, అలాగే మనం కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో విశ్వాసంతో ఎటువంటి సవాళ్ళు మనకి ఎదురైనప్పటికీ, ఎర్ర సముద్రం అయినా యోర్దాను నది అయినా, విశ్వాసంతో దేవుడు దాన్ని విడిపించగలరు. మనల్ని 6 నెలలు అంటే క్షేమంగా అవతల దరి చేర్చగలరు. అది ఏ రకమైన సవాళ్ళైనా సరే, ఆధ్యాత్మిక సవాళ్ళ, శారీరక సవాళ్ళ, ఆరోగ్య సంబంధమైన సవాళ్ళ, ఆర్థిక సవాళ్ళ, కుటుంబ సవాళ్ళ, ఏ సవాళ్ళైనా సరే ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో మనం జీవించినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనల్ని అవతలకి క్షేమంగా నడిపించగలరు. పరలోకమే మన యొక్క గురి. కనుక పరలోకం చేరటానికి ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా ఆధ్యాత్మికంగా ప్రభు వంక చూస్తూ నడుద్దాం. ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో వాక్యపు వెలుగు, ఆజ్ఞల వెలుగే మనకు కావాలి. ఆ వెలుగులోనే మనం నడుద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, ప్రభువుని నమ్ముకో. బాప్తీసం తీసుకో. ముంచడం బాప్తీసం. ప్రభువుకు యోగ్యమైన కుమారుడిగా, కుమార్తెగా జీవితం. మనలో ఉన్న ఎటువంటి పాపపు జీవితాన్ని అయినా సరే దాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకొని ఆయనకి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 6వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని ఈ కడవరి కాల చివరి దినాలు ఇశ్రాయేలీయుల్ని ఏ రీతిగా ప్రభా ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ తప్పించి మీరే నిజమైన దేవుడు అని వారికి భరోసా ఇచ్చి, తక్కిన వారందరికీ, చుట్టుపక్కల ఉన్న ఈజిప్ట్ వారందరికీ కూడా ఎవరు అసలైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు అని గుర్తించే అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ వారు మారు మనసు పొందలేదు తండ్రి. ఆయన అటువంటి స్థితి మాలో లేకుండా మిమ్మల్ని నమ్ముకొని మోషే వలే ప్రభా మీరు చెప్పినట్టుగా చేసే ఆ కృప మాకు దయచేయమని ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క వీడియోని ఇతరులతో పంచుకుంటున్న వారిని, అందరినీ షేర్ చేస్తున్న వారిని దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. నాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతకై వందనాలు చెల్లిస్తూ ఆయన పరిచర్య ప్రభ, ఈ దీన పరిచర్య కొనసాగించే కృప నాకు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 7వ పాఠంలో మరలా కలుసుకుందాం. తక్కిన అధ్యాయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండం అంతా కూడా చదువుతున్నాం కనుక ఈ నిర్గమకాండాన్ని మనం ప్రతి అధ్యాయాన్ని ఒకే అధ్యాయాన్ని మనం ధ్యానించలేము. కారణం మనం ఈ 3 నెలల్లో ఈ యొక్క నిర్గమకాండం అంతా కూడా అవగొట్టేయాల. కనుక ఒక్కొక్క వారం సందర్భాన్ని బట్టి 2 లేకపోతే 3 4 అధ్యాయాలు మనం కవర్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగానే చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మీరు కూడా సొంతగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయాలు చదివి ఆ ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకొని మీ తోటి వారికి కూడా వాటిని తెలియచేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నా కొరకు, దీన పరిచయం కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. 7వ పాఠంలో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.